ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నిత్య జీవితంలో మన ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల హెల్త్ సమస్యల కారణంగా ఫ్రూట్స్, వాటిని మన డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అయితే అవన్నీ కూడా ఖరీదుతో కూడుకున్న విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనకు తక్కువలో మనకు అతి ఎక్కువ పోషకాలు లభించే ఇప్పుడు విధంగా మనకు ఒక ఇక్కడ ఈ స్టాల్స్ అనేవి ఇప్పుడు మనకు ఏర్పాటు జరగడం ఉందా, అవన్నీ కూరగాయలు అంటే మనకి గుమ్మడికాయ, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా వాటి తయారు చేసి మా అందుబాటులో ఉంచుతారు. వాళ్ళు ఏ విధంగా ఉపాధి పొందుతారు, మనకు మిగతా వాళ్ళకు అంటే మనలాంటి వాళ్ళకు కూడా మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు. ఇది చాలా బాగుందని మనకు అనిపించి వీడియో తీయడం జరుగుతుంది అన్నమాట. మిగతా విషయాలన్నీ వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడ ఈ షాపు ఏంటంటే మొత్తం పూర్తి అడ్రస్ చెప్పండి. సార్ నా పేరు సుందర్ సార్. నేను వేములపల్లి మోడల్ స్కూల్లో కాంట్రాక్ట్ బేస్లో నేను జాబ్ చేస్తున్నాను సార్. సో మీది మేమంతా ఒక టీం వర్క్ చేసుకుంటాము. జగదీష్ సార్ కూడా టీచరు, నాది MBA, సార్ది MSc B.Ed. సో సోదరుది కూడా డిగ్రీ కంప్లీటెడ్ అనమాట. సో మేమందరం కూడా ఏదైనా సొసైటీకి ఒక మంచి హెల్త్కి సంబంధించినటువంటి ఆలోచన తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో మేము ప్రేయర్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు మంచి సొసైటీకి హెల్త్ కాన్సెప్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం సార్. ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటున్నప్పుడు సో మేము మాకు ప్లాట్ఫామ్ అయితే బై గాడ్ గ్రేస్ యూట్యూబ్ సార్. సో యూట్యూబ్లో మేము సెర్చ్ చేస్తూ ఉంటున్నప్పుడు ఈ వీట్ గ్రాస్ కావచ్చు, బీట్రూట్, క్యారెట్, కీరా, గుమ్మడికాయ ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించినటువంటి తక్కువ కాస్ట్లో హెల్త్కి సంబంధించినటువంటి హై ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఇవన్నీ ఇట్లా మంచిగా దొరుకుతున్నవి. సో ఆలోచనతో ఒక కంపెనీని మేము ఆర్చర్డ్ ఓయాసిస్ అనేటువంటి కంపెనీ ద్వారా మేమే దాన్ని క్రియేట్ చేసేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని సో సొసైటీలో మేము ఇంట్రొడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు సో ఇది పెట్టేసి మేము 3 months కంప్లీట్గా ఈ రోజుకి 3 months అయిపోయింది సార్. 4th monthలోకి ఈరోజే మేము ఇంట్రొడ్యూస్ అయ్యాము. ఇక్కడ లొకేషన్ చెప్పండి సార్. ఇది NSP గ్రౌండ్ సార్. దోసపాడి సీన్ గారు వాళ్ళ జడ్పీటీసీ సార్ వాళ్ళ ఇంటి ముందు సార్. ఇది మిర్యాలగూడ. సో ఇక్కడ మేము పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా అందరికి కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు సార్. అంటే వాళ్ళు వెయిట్ లాస్ అవటము, కొలెస్ట్రాల్ తగ్గటము, తర్వాతకి ప్రీ డైజెషన్ అవటము, తర్వాతకి బీపీ లాంటివి, షుగరు, వీటన్నిటి కూడా మనం వీట్ గ్రాస్ కావచ్చు, తర్వాత గుమ్మడికాయ జ్యూస్ కావచ్చు, వీటన్నిటిని కూడా సొరకాయ, తర్వాతకి కాకరకాయ. సో ఇవన్నీ కూడా కస్టమర్స్ తక్కువ కాస్ట్లో సార్. సో ఇవి ఏంటంటే మనం ఎక్కువ పెట్టకుండా తక్కువ దాంట్లోనే కస్టమర్స్కి మంచి సొసైటీకి మేలు చేయాలి, మంచి హెల్త్ ప్రొవైడ్ చేయాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చినటువంటి కంపెనీ సార్ ఇది. సో దానికి సహకరిస్తున్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీ ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు ఇక్కడ? సార్ ఇక్కడ మేము ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం సార్. సో వాసవి నగర్ కూర్చున్న గాంధీ బొమ్మ దగ్గర లోటస్ స్కూల్ ఆపోజిట్ లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసినాం సార్. ఆ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా చాలా మంది అడుగుతున్నారు. సో అక్కడ కూడా స్టార్ట్ చేసి 3 months అవుతుంది సార్ అక్కడ. సో అక్కడ కూడా బై గాడ్ గ్రేస్ మంచిగా అవుతుంది సార్. మంచిగా సేల్ అవుతున్నవి, కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, రెగ్యులర్ కస్టమర్స్ వస్తున్నారు. సో వాళ్ళకి మేము సర్వ్ చేయటం అనేది మా ప్రివిలేజ్ సార్. ఇది యాక్చువల్గా మేము జాబ్ చేసుకుంటూ ఒక 7-6 members ఇక్కడ ఉపాధి పొందుతున్నాం సార్ మేము. అంటే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు మనము మీరు జాబ్ చేసి అంటే పార్ట్ టైం లాగా ఇది చేసుకుంటున్నాం అని మీరు అంటారు సార్. అయితే ఎలాంటప్పుడు అంటే ఒక వేరే వాళ్ళు ఎవరన్నా అంటే మీకు సంబంధించిన మీకు లాగానే ఆలోచన చేసి దీన్ని పెట్టుకుంటే వాళ్ళకు ఉపాధి లాగా పనికొస్తుందా? ఇది అంటే దీంట్లో రెండు ఉన్నాయి. అంటే ఒక సేవా దృక్పథం అనేది ఉంది, ప్లస్ మనకు ఎంతో కొంత మనకు కూడా ఆదాయం అనేది కావాలి. కాబట్టి అలా చేసుకుంటే వారికి ఏమైనా పనికొచ్చే అవకాశం ఉంటుందా? 100%గా కస్టమర్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, మంచి మనసుతో రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి 100%గా ఇది నడుస్తుంది సార్. ఎందుకంటే పార్ట్ టైం కాకపోయినా ఫుల్ టైం గా కూడా చేసుకుంటే దీనికి కంపల్సరీగా ఒక ఉపాధిని క్రియేట్ చేస్తున్నాం సార్ మనం. అదే అంటే మీరు చూపించింది ఏంటంటే ఇది కూడా మనం ఈ విధంగా కూడా మనం ఉపాధి పొందొచ్చు, జనాలకు ఒక మంచి కార్యక్రమం అనేది మీరు చూపించినట్టుగా అవుతుంది ఇప్పుడు ఇది సార్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మేము ముందుకు వెళ్తున్నాం. ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మేము ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసేసి సో దీన్ని భవిష్యత్తు తరాలకి మన మిర్యాలగూడ పట్టణం మొత్తానికి కూడా వీట్ గ్రాస్ అందించాలనేటువంటి ఒక విజన్ తోటి మేము స్టార్ట్ చేసినాం సార్. ఇప్పుడు ఏంటంటే చూస్తుంటే ఇంకా కొంతమంది కూడా ఇది
మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. తప్పకుండా వాళ్ళకు మీరు చేసుకోవచ్చని చెప్తురా? ధైర్యంగా చెప్తున్నాం సార్, 100% గా. ఎందుకంటే హెల్త్ కాన్సెప్ట్ కాబట్టి ఇవాళ రేపట్లల్లా మనం హాస్పిటల్స్ కి పోతే వేలు అవుతా ఉంటున్నాయి కదా. సో తక్కువ ప్రైస్ తోటి మనము ఇచ్చేటటువంటి హెల్త్ ప్రొడక్ట్స్ కాబట్టి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 100% పెట్టుకుంటే ఖచ్చితంగా మాత్రం మన సొసైటీకి మేలు చేయొచ్చు, ఉపాధి కూడా పొందుతాం సార్. ఇప్పుడు మీరు ఏ ఐటమ్ని ఎంతకి ఇస్తారు, మీరు ఎంత కాస్ట్ మీరు వసూలు చేస్తారు సార్? ఇది గోధుమ గడ్డి జ్యూస్ అనేది మనము 50 ml నుంచి 60 ml ఇస్తాం సార్, అది 40 రూపీస్ ఓన్లీ. గుమ్మడికాయ జ్యూస్ వచ్చేసి గ్లాసు 30 రూపీస్ సార్. అంటే జంబో గ్లాస్ 30 రూపీస్, 200 ml. తర్వాతకి క్యారెట్, బీట్రూట్, కీరా మిక్స్డ్ పబ్లిక్ అంటే ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవాలంటే ఇది చాలా కష్టం. అంటే ఇలాంటి అన్ని రకాలుగా కలిసి ఉన్నది మనకు దొరకటం అనేది కూడా కష్టం. మనం ఇంటి దగ్గర చేసుకోవాలన్నా కూడా ఇన్ని రకాల ఐటమ్స్ కలెక్ట్ చేయడం అనేది కూడా కష్టం. వాళ్ళు చేయాలన్నా కూడా ప్రాసెస్ చేసి మళ్ళీ మనకు చేసి జ్యూస్ పోయాలన్నా కూడా కష్టం. కాబట్టి ఇది ఇప్పుడు మీకు మీ దగ్గరకు వచ్చి తీసుకుపోవడమా లేకపోతే వాళ్ళు ఎవరైనా పంపించి తెప్పించుకోవడమా చేసి దీన్ని తీసుకోవడం వల్ల ఒకవేళ 2-3 రోజులనే ఆ పేషెంట్ రికవరీ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే అంత మంచి ఇది ఇక్కడ ఇస్తున్నారు. మీకు మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మీ ఉపాధినే కాకుండా పబ్లిక్ని హెల్త్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సేవా దృక్పథంతో దీన్ని మీరు ఇక్కడ నడిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట. సార్ థ్యాంక్ యూ, స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్ సార్. ఇది గోధుమ గడ్డి సార్, ఇది గోధుమ గడ్డి జ్యూస్ సార్. ఇది కరెక్ట్గా 7 నుంచి 8 డేస్ ప్రాసెస్ సార్. ఇది ఇప్పుడు 8 రోజులు పెరిగిన గోధుమ గడ్డి అంతే సార్. మనం నానబెడతాము, మొలకలు కడతాము, మొలకలు కట్టిన తర్వాతకి 7-8 డేస్కి కరెక్ట్గా ప్రాసెస్ వస్తుంది సార్ ఇది. సో దీన్ని తాగటం వల్ల మనకి ఇమ్మీడియట్ గా బ్లడ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సార్. దీని ద్వారా హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఫార్ములా, దీని ఫార్ములా సేమ్ ఉంటుంది సార్. బ్లడ్ ఫార్ములా, మనిషి ఫార్ములా, దీని ఫార్ములా సేమ్ ఉంటుంది. తర్వాతకి ఇది యాంటీ క్యాన్సర్ లాగా, తర్వాతకి సోరియాసిస్ ఉన్న, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వీటన్నిటిని మంచిగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది సార్. తర్వాతకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉంటుంది వీట్ గ్రాస్ అనేది. సో ఇది చాలా శ్రేష్టమైంది సార్. దీంట్లో న్యూట్రిషన్ కానీ తర్వాత హైబ్రిడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో మంచిగా మిక్స్ అయ్యి వస్తాయి సార్ ఇది. సో మనం ఏంటంటే చాలా అంటే ఆర్గానిక్ మొత్తం కూడా, దీంట్లో ఏమి కలపం సార్, ఫుల్లీ ఆర్గానిక్. సో కస్టమర్ దీన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటాయి సార్. ఇది రెగ్యులర్ తీసుకోవాలి. 60 ml నుంచి 30 ml తీసుకోవాలి సార్ ఇది గ్లాస్. సో ఈ గ్లాస్ ఉంటుంది. సో ఈ గ్లాస్లో మనం ఇక్కడ దాకా పోస్తాం సార్. ఇది 100 ml, మనం ఇచ్చే 60 ml ఇస్తాం సార్. 60 ml తాగాలి, ఎక్కువ తాగుతుంది అనమాట. రెగ్యులర్గా ఒకటి తీసుకొస్తారు. ఎవ్రీ మార్నింగ్ పరిగెడుపుని తాగితే చాలా రిజల్ట్స్ ఉంటాయి సార్ దీనివల్ల మనకి. సో అది అంటే చాలా ఫాస్ట్గా బ్లడ్లో కలిసేది ఇది ఒక్కటే సార్. 10 minutesలో మన బ్లడ్లో కలుస్తుంది. సో అంత డెవలప్గా మన కస్టమర్స్కి హెల్త్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే, ఇది మీరు ఇక్కడ నిలబడండి, దగ్గర నిలబడండి సార్. ఈ మొక్కలు ఇది గుమ్మడికాయ సార్. క్యారెట్, బీట్రూట్, అల్లం, ఉసిరిగడ్డ, పుదీనా, కీరా కొత్తిమీర, ఉసిరికాయ, కీర, ఉసిరి, సార్ చెప్పండి సార్. వాటర్ మిలన్, వాము, జీరా, పెప్పరు, నిమ్మకాయ ఫైనల్గా ఆ పెప్పర్ పౌడర్ వేసేటప్పుడు.
అది ఇటు పెట్టుకో పేపర్. మనకు ఇన్ని రకాలుగా ఇప్పుడు దీంట్లో మనకు మిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సార్ ఇవి ఇప్పుడు దీంట్లో ఇంకా మనకు ఇది ఒక చెప్పండి, అది ఐటమ్ దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, వాము, 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 మిరియాలు, జీరా, జీరా పొడి, రాక్ సాల్ట్, ఇది రాక్ సాల్ట్, రాక్ సాల్ట్, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్. సరే ఏమి ఇద్దాం సార్? ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కలిపేసి ఈ విధంగా తాగుతారా సార్? రెండా? అది కట్ చేయాలి లేదా? సార్ ఇది గోధుమ గడ్డి సార్. సార్ ఓకే సార్ ఇది గోధుమ గడ్డి జ్యూస్ సార్. ఇడికి రాడతాము. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసిన దాన్ని మనకు కస్టమర్కు సర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఒకసారి చూసుకున్నట్టయితే దీంట్లో ఎన్ని రకాలుగా మనకి దీంట్లో కలిసినాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనం ఒక ఇంటి దగ్గర దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మన ఫ్యామిలీలో ఏదో ఒక జ్వరమో అలాంటిది వచ్చినప్పుడు 1-2 రోజులు అంటే వాళ్ళన్నా మనకు హెల్ప్ చేయగలుగుతారు. కానీ ప్రతిరోజు మనకు వారంలో ఒక 4 రోజులు 3 రోజులు కావాలన్నా కూడా మనం ఇంటికాడ చేసుకునే పరిస్థితి ఉండదన్నమాట. అతి తక్కువ ఖర్చుతోటి ఒక మంచి జ్యూసు ఇది మన ఏంటంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, తర్వాత మిక్స్డ్ ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ అవన్నీ మనం బయట చూస్తుంటారు, తింటుంటారు. అవి కొంచెం ఇంకా మన కాస్ట్ కూడా అవి. కానీ ఇదేంటంటే అతి తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు ఉండే ఒక జ్యూస్ అనమాట. దీన్ని మనం రెగ్యులర్గా తీసుకున్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. ఈ నిత్య జీవితంలో ఇప్పుడు మనకు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఈ పోషకాల లోపం అనేది ఏర్పడటం వల్ల ఇప్పుడు మెయిన్గా డైజెషన్ సిస్టమ్ కారణంగానే మనకి పోషకాల లోపం అనేది ఏర్పడుతుంది అనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్నమాట. అంటే ఇది ఎందుకు జరుగుతుందని అంటే మనం ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఈ యాంటీబయాటిక్స్ అధికంగా మోతాదులో వాడడం, ఎక్కువ పవర్ ఉండే వాడటం వల్ల ఏమవుతుందంటే మన జీర్ణ వ్యవస్థలో కడుపులో ఉన్న ప్రోబయోటిక్స్ అంటే జీర్ణం చేసి ఆహారాన్ని జీర్ణం చేసి అందులో ఉన్న పదార్థాలని మనకు శరీరానికి అందించే ఏ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇవి మనకు పూర్తిగా నశించిపోవటం వల్ల మనం మంచి ఆహారాన్ని తీసుకుంటున్నా కూడా ఆ ఆహారం అనేది మన శరీరానికి అందటం లేదనమాట. ఈ కారణం చేత మనకు మన బాడీలో రకరకాల లోపాలని ఏర్పడుతున్నాయి. పొటాషియం లోపం అని, కాల్షియం లోపం అని, ఇట్లా ఎన్నో రకాల లోపాలని ఏర్పడేసి మనకు రకరకాల జబ్బులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి కీళ్ళ వాతము, కీళ్ళ రోగము, కండరాల నొప్పులు, ఇలాంటి ఎన్నో సమస్యలు అనేవి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటిది? ఈ పోషకాల లోపమే ఇది అన్నట్టు. మనం మంచి డ్రై ఫ్రూట్స్ అని, ఆ ఫ్రూట్స్ అన్ని తింటావు, నువ్వు తిన్నా కూడా మీ శరీరంలో వాటిని మన శరీరానికి అందించే యాంటీబాడీస్ ఏదైతే వల్ల నశించిపోయినాయి ప్రోబయోటిక్స్, అవి లేకపోవడం వల్ల మనం మంచి ఆహారం తీసుకున్నా కూడా మనం అది వేస్ట్గా వృధాగా మనకు ఎగ్జిస్ట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి అలాంటప్పుడు మనం ఆ ప్రోబయోటిక్స్ డెవలప్ కావాలంటే ఇలాంటి ఒక కల్తీ లేని ఒక న్యాచురల్గా ఉన్న సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవన్నీ మనకు వృద్ధి చెంది రెగ్యులర్గా కొన్ని రోజులు తీసుకున్నట్టయితే మనకు ఈ వ్యవస్థ అనేది బాగుపడుతుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఆహారం తీసుకున్నా కూడా నడుస్తుంది అనమాట. దానివల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, ఇలాంటివన్నీ చెత్త చెదారం అన్ని తినడం వల్ల ఏమవుతుందంటే అరగక యాసిడ్స్ తయారవుతున్నాయి. ఆ యాసిడ్ రక్తంలో కలవడం వల్లనే ఇప్పుడు మనకు కీళ్ళవాతం ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అనమాట. కాబట్టి వీటి నుంచి మనం బయటపడేటందుకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయ మార్గం. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం ఎన్ని రకాల పదార్థాలను, ఎన్ని రకాల కూరగాయలని, ఎన్ని రకాల రకరకాల అంటే మన వంటింట్లో వాడే వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ మిక్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలిపినా కూడా మనకు ఒక 30-40 రూపాయలలోనే మనకు దొరుకుతుంది. వారంలో ఒక 2 రోజులు 3 రోజులు ఇది తీసుకున్నట్టయితే మనకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మన ఇంట్లో మనం దీన్ని చేసుకోవటం అనేది ఇది అసాధ్యం. కాబట్టి ఇంకోటి ఏంటంటే యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఒక ఉపాధి అవకాశంగా తీసుకున్నట్టయితే కాలనీలలో, అపార్ట్మెంట్ల దగ్గర దీన్ని ఏర్పాటు చేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. సమాజానికి ఒక మంచి ఆరోగ్యకరమైన
వాళ్ళకు బాగుపడేటందుకు, వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడేందుకు మీరు సపోర్ట్ చేసినట్టుగా అవుతుందన్నమాట. ఇది ఒక 20-30 వేల పెట్టుబడితోటి మనం పెట్టుకున్నట్టయితే నెలకు 20-30 వేలు ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్న యువకులు ఎవరైనా సరే మీ కాలనీలో కానీ, అపార్ట్మెంట్స్ దగ్గర కానీ దీన్ని ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇది చాలా ఒక ప్రజాసేవ లాంటిదే. ఏంటంటే పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మనకు 2 విధాలుగా ఇది మనకు ఆదాయం వస్తుంది. ఎదుటి వారికి మన నిస్సహాయులకు మనం సహాయం చేసినట్టుగా, వారికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఒక కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఒక మెరుగైన ఆహారాన్ని తింటామో మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అన్ని పనులు చేసుకొని మనకు సంబంధించిన అవసరాలకు డబ్బుని మనం సంపాదించుకోగలుగుతాం. లేనట్టయితే ఏంటంటే మన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి మనం సంపాదించిన సంపదనంతా కూడా వాళ్ళ బిల్స్ కట్టేటందుకు, హాస్పిటల్ బిల్లు కట్టేందుకే సరిపోతుంది. మంచి ఆహారాన్ని తిని మంచి ఆరోగ్యంగా ఉన్నవారు ఏదైతే సమాజం మంచి ఆరోగ్యవంతమైన సమాజం ఏదైతే ఉంటుందో ఆ సమాజం సంపదను సృష్టిస్తుంది. ఆ సంపద మన దేశానికే కాదు మన అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది. లేనట్టయితే మనం హాస్పిటల్ బిల్స్కే మన సంపాదనతో కూడా సరిపోతుంది. కాబట్టి ఒక చిన్న ఇది సూక్ష్మంలో మోక్షం లాగా ఇది బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా మీ వీడియోని మీ కాలనీలలో ఉండే మీ దోస్తులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎవరైనా ఉపాధి కోసం వెతుకుతున్న వారికి కానీ దీన్ని మీరు షేర్ చేసినట్టయితే వారికి ఉపాధి లభించడంతో పాటు మిగతా ప్రజలకు కూడా వారు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. నమస్కారం.